అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రమణమ్మ అత్తగా చాలా గౌరవప్రదంగా ఉండేది. ఆ గ్రామం ఎప్పుడూ పచ్చగా ప్రశాంతంగా ఉండేది. రమణమ్మకి ఇద్దరి కొడుకులు. పెద్ద కొడుకు పెళ్ళయింది. తన ఇద్దరు కొడుకులకు ఆచారాల గురించి, సాంప్రదాయాల గురించి అన్నీ నేర్పించేది రమణమ్మ. అయితే పెద్ద కొడుకు పెళ్ళయి అతని భార్యగా లక్ష్మి ఇంట్లో అడుగుపెట్టింది. రమణమ్మకి లక్ష్మి నచ్చింది. కానీ మొదట్లో ఒకింత అపార్థాలు జరిగాయి. పెళ్ళైన కొత్తలో లక్ష్మి ఆ ఇంటి రీతిని, ఆచారాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఉదయాన్నే లేచి రమణమ్మకు పనుల్లో సహాయం చేస్తుంది. కానీ అత్తగారికి ఇది పూర్తిగా సంతృప్తిని ఇవ్వలేకపోయింది. మనం చేస్తేనే మనం తెలుసుకోవాలి అని అనుకున్న రమణమ్మ కోడలికి పనులను ఎలా చేయాలో చెబుతూ ఉండేది. కానీ లక్ష్మి తన ప్రయత్నంలో కాస్త నిర్లక్ష్యంగా ఉండేది. అందుకే అప్పుడప్పుడు చిన్న చిన్న మాటలు రావడం సహజమే. లక్ష్మికి రమణమ్మ ఎన్నో పద్ధతుల గురించి, ఆచారాల గురించి చెప్పుకుంటూ వచ్చేది. ఈ పనులు ఇలా చేయాలి, ఆ పనులు అలా ముగించుకోవాలి అన్నట్టుగా ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. ఒకరోజు గ్రామంలో పెద్ద పండుగ. ఇంట్లో అన్ని సిద్ధం చేయడం కోసమే పని రమణమ్మ ఎప్పటిలాగే అన్ని పనుల కోసం ప్లాన్ చేస్తూ లక్ష్మిని పిలిచి, లక్ష్మి, చలిమంటలకి కోడిగుడ్లు, పాలు, చీపురులు తీసుకురా అంది రమణమ్మ. లక్ష్మి ఉత్సాహంగా వెళ్ళి పని మొదలుపెట్టింది. కానీ పక్కింటి వాళ్ళు మాట్లాడుతుండటంతో కాసేపు అక్కడే ఉండిపోయింది. పక్క వాళ్ళతోని ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు పెడుతూ అక్కడే నవ్వుకుంటూ మాట్లాడుతూ నిలబడింది. ఇది చూసి రమణమ్మ కోపంతో, పనులపై శ్రద్ధ పెట్టాలి, నీ సొంత పనులు నీ దగ్గర ఉండాలి అని గట్టిగా చెప్పారు. అప్పుడు లక్ష్మికి గట్టిగా తల మీద లాఠీ పడినట్టు అనిపించింది. అక్కడ నుండి మెల్లగా రమణమ్మ చెప్పిన పనులను అర్థం చేసుకుంటూ సహనంగా అనుసరించడం ప్రారంభించింది. అత్త కోడలు ఇద్దరు పనిలోకి ఒడిగట్టడం మొదలుపెట్టారు. అత్త తన అనుభవాలు చెప్పి కోడలికి ఒక భాగ్యాన్ని ఇచ్చినట్టు చేసింది. కోడలు కూడా ప్రేమతో అత్తమ్మను గౌరవించడం మొదలుపెట్టింది. ఇంట్లోని బంధం అలాగే నడుస్తుంది. ఒకసారి గ్రామంలో వరి కోత సమయం వచ్చింది. ఇంట్లోని అందరూ పొలంలో పనిచేస్తుండగా రమణమ్మ మోకాలి నొప్పితో ఇబ్బంది పడింది. కోడలు లక్ష్మి వెంటనే అత్త చేత పనులు వదిలించి ఇంట్లో తాను అన్నీ చూసుకుంటానని నచ్చజెప్పింది. ఆ తర్వాత పొద్దున్న మొదలుపెట్టే రాత్రి వరకు ఇద్దరు కలిసి ఇంట్లోని ఆనందాన్ని చక్రం తిప్పునట్టు చూసుకున్నారు. వాళ్ళ మధ్య ప్రేమ, నమ్మకం మరింత పెరిగింది. గ్రామంలోని ఇతర కుటుంబాలకు రమణమ్మ మరియు లక్ష్మి ఆదర్శంగా మారారు. ఎక్కడైనా అత్తకొడళ్ళు కలిసిమెలిసి ఉంటే వారి జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సులువుగా ఎదుర్కోగలరని వారికి ఈ కథ చెబుతుంది. మొత్తానికి స్వాభావికంగా వచ్చే అర్థాల మధ్య సంబంధం అవగాహన ప్రేమను పెంచుతుంది.